ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న చెప్పారు, 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టానని చెప్పి ఆయన మాట్లాడారు. మరి అంత పెద్ద వ్యక్తి ఈ రోజు ప్రజల్ని అన్యాయం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా చూడాలనేది పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా ప్రతి ఒక్క చోట నిలబడినటువంటి వ్యక్తి. ఏ హామీ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ప్రతి సూపర్ 6 కానీ, చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి కూటమి మేనిఫెస్టో 143 హామీలకు కానీ బాధ్యత పవన్ కళ్యాణ్. నేను 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 అని చెప్పి ప్రతి చోట చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమికి ఓట్లు వేశారు కాబట్టి ఈరోజు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆఫీసుగా పని చేయడం లేదు. మరి అందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నామే తప్ప పవన్ కళ్యాణ్ గారు మరేమో ప్రత్యేకమైనో కానీ ఇంకోటనైతే కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల అమలులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసైన ఆయన హామీల్ని అమలు చేస్తామనేటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నన్ను అడగండి, నేను పూచీకత్తు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు